ఆల్రైట్, సో ఇవాళ వీడియోలో మ్యూజిక్ వింటూ మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. సో మ్యూజిక్ వింటూ మనీ ఎర్న్ చేయడానికి 2 ways ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి నేను మీకు ప్రూఫ్ చూపించబోతున్నాను అనమాట. పీపుల్ ఎలా అయితే ఈ మ్యూజిక్ వినడం ద్వారా మనీ ఎర్న్ చేస్తారనేది. సో ఈ వీడియోని అయితే ఫస్ట్ చెక్అవుట్ చేసేద్దాం. సో ఈ వీడియో ఏంటంటే LF ఫర్ జోజో అనే ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట. సో నేను ఈ వీడియోని ప్లే చేస్తాను. సో ఈ వీడియోలో అయితే ఏం చేస్తున్నాడో మీరు చూసి అబ్జర్వ్ చేయండి. సో నేను ఈ వీడియో మొత్తం అయితే ప్లే చేయను, జస్ట్ ఈ వీడియోలో కొన్ని పార్ట్స్ చూడండి, మీకే మ్యాటర్ అర్థం అవుతుంది. సో ఇందులో చూస్తే మనకు అర్థమవుతుంది క్లియర్గా ఇతను ఏం చేస్తున్నాడంటే మ్యూజిక్ వింటున్నాడు. సో మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఈ వీడియోలో ఇంకొక పార్ట్ మనం చూస్తే ఆల్రైట్, అతను చేసేది అదే. సో ఇక్కడ ఆల్ హీస్ డూయింగ్ ఈజ్ లిజనింగ్ టు మ్యూజిక్ అంతే. సో మధ్య మధ్యలో ఏం చేస్తున్నాడంటే సాంగ్ అని పాజ్ చేసి తన ఒపీనియన్ చెప్తున్నాడు అనమాట. సో ఈ సాంగ్ గురించి ఇతను ఏమనుకుంటున్నాడో అది మనకి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనము అతని యూట్యూబ్ ఛానల్ చూద్దాము. సో యూట్యూబ్ ఛానల్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా ఏదో ఒక సాంగ్ కి రియాక్ట్ అవుతూ రియాక్షన్ ఇచ్చాడు అనమాట. సో ఇతను పాపులర్ వీడియోస్లో ఏంటంటే పాపులర్ సాంగ్స్ని వింటూ తయారు చేసిన వీడియోస్ అనమాట. సో ఇతని వీడియోస్ అన్ని కూడా జస్ట్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ని వింటూ దానికి రియాక్షన్ ఇస్తూ మనీ ఎర్న్ చేస్తున్నాడు అనమాట. సో ఇతని ప్రొఫైల్ ని మనము సోషల్ బ్లేడ్ లో చూస్తే నియర్లీ $5,000 per month ఇతను ఎర్న్ చేస్తున్నాడు. సో ఇతనిలాగే నేను మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూపించగలను అనమాట. అలాగా చాలా వీడియోస్ ని చూస్తూ ఆ మ్యూజిక్ ని వింటూ, అన్ని పాపులర్ మ్యూజిక్ అవి వింటూ రియాక్షన్ చేస్తూ ఉన్నారు అనమాట. సో మన సైడ్ ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ వీడియోస్ చాలా తక్కువ. సో దీనికి ఫ్యూచర్ లో మంచి స్కోప్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో నేను మీకు చూడండి యూట్యూబ్ సైట్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను. ఇలాగా మ్యూజిక్ వింటూ చాలా మంది అలాగా అటెన్షన్ చూపిస్తూ వాళ్ళు చేసేది ఇదే సేమే, అదే రిపీట్ అవుతుంది అనమాట. సో అలా ఏం చేస్తారంటే మ్యూజిక్ ఫుల్ గా ప్లే ఇవ్వకుండా ఏం చేస్తారంటే మధ్యలో పాజ్ చేసి కొన్ని టాక్స్ మాట్లాడడం అలాగా చేస్తుంటారు. అదేంటంటే జస్ట్ ఈ కాపీ రైట్ ఇష్యూస్ ని అవాయిడ్ చేయడానికి అనమాట. పాజ్ చేసినప్పుడల్లా వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో అది వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట. సో మనం చూసినట్టు మోస్ట్ ఆఫ్ ది టైమ్, అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది టైం వాళ్ళు అసలు ఏమీ చేయట్లేదు. వాళ్ళు చేసేదల్లా మ్యూజిక్ వినడం ఒకటే. సో అలాగా సిమిలర్ గా ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే మ్యూజిక్ వింటూ కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ ఛానల్ యొక్క పొటెన్షియల్ ఎర్నింగ్స్ ఏంటంటే $27,000 అనమాట. ప్రతి ఇన్సేన్ కదా. అండ్ ఇది ఒంటరిగా చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎవరితోటైనా కలిసి చేయొచ్చు, ఫ్రెండ్స్ తో సరదాగా మాట్లాడుతూ చేయొచ్చు. సింపుల్ గా ఏంటంటే ఒక మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసి పాపులర్ సాంగ్స్ ప్లే చేస్తూ వాటికి రియాక్ట్ అవుతూ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏది వినాలని మనకి డౌట్ వస్తే కనుక యూట్యూబ్ సెర్చ్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా మనం లిజనింగ్ టు అని కొట్టేస్తే డైరెక్ట్ గా పీపుల్ ఏ సాంగ్ రియాక్షన్స్ ఎక్కువగా అయితే చూస్తున్నారో అది మనకి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది అనమాట. సో యూట్యూబ్ సెర్చ్ లోనే ఏతో స్టార్ట్ అయ్యే వీడియోస్ కానీ, బితో స్టార్ట్ అయ్యే వీడియోస్ కానీ, సితో స్టార్ట్ అయ్యే వీడియోస్ కానీ, అలాగా మనం ఏదైతే సెర్చ్ చేస్తామో సో ఆటోమేటిక్ గా ఏ మ్యూజిక్ అయితే వాళ్ళు వింటూ వీడియోస్ చేస్తున్నారో అది మనకి కనిపిస్తుంది అనమాట. సో అలాగా మనం ABCD జస్ట్ అలాగా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఐడియాస్ అన్ని మనకు దొరుకుతాయి. సో మనము రోజుకు ఒక వీడియో చేసినా కానీ సరిపోతుంది. ఎందుకంటే మనకి చాలా మ్యూజిక్ వీడియోస్ ఉన్నాయి. 1980s నుంచి 1990s నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే చాలా పాపులర్ సాంగ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి కొత్త సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి, రిలీజ్ అవుతానే ఉంటాయి. సో వాటిని వింటూ కూడా మనము రియాక్షన్స్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త సాంగ్ వచ్చింది అనుకోండి, అది ఆటోమేటిక్గా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది, దాంట్లో డౌట్ లేదు. సో దానికి చాలా హైప్ ఉంటుంది, చాలా లాట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, అది మనం క్యాచ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాగా యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయడం అనేది ఒక ఫస్ట్ వే అనమాట. సో ఇంకొక వే ఏంటంటే ఫైవర్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ అన్కార్డ్స్ వస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్అవుట్ చేయండి. సో ఫైవర్ ఫ్రీలాన్సర్లో మనం ఏం చేస్తామంటే ఒక గిగ్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఫైవర్లో ఏంటంటే ఇలా జస్ట్ మ్యూజిక్ రివ్యూస్ ఇచ్చి $5, $15, $25 అలాగా వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉన్నారు అనమాట, మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు. సో వాళ్ళు ఎలా అయితే సర్వీసెస్ సెల్ చేస్తున్నారో మనం కూడా అదే విధంగా సర్వీసెస్ సెల్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈ గిగ్కి టైటిల్ ఎలా పెట్టుకుంటాం అంటే ఐ విల్ గివ్ యూ హానెస్ట్ సాంగ్ రివ్యూ, ఐ విల్ గివ్ యూ ఏ ప్రొఫెషనల్ రివ్యూ ఫర్ యువర్ సాంగ్ అలాగనమాట. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసిన సాంగ్కి కానీ మ్యూజిక్ కానీ మనం ఏం చేస్తామంటే ఫీడ్బ్యాక్ ఇస్తాం అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే కొత్తగా వచ్చే ఆర్టిస్ట్స్ కానీ, సాంగ్ రైటర్స్ కానీ, లేదా ఆస్పైరింగ్ మ్యూజిక్ ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత సాంగ్తో వచ్చినప్పుడు మనం ఇలాగ ఒక అన్బయాస్డ్ రివ్యూ ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఫైవర్కి వచ్చి అడుగుతారు అనమాట, మా సాంగ్కి ఇలాగా రివ్యూ ఇవ్వండి అని చెప్పి. ఆ రివ్యూ ఇచ్చినందుకు పే చేస్తారనమాట. సో ఏంటంటే మనకి ఒక మంచి రియల్ హానెస్ట్ ఒపీనియన్, ఒక బయాస్డ్ ఒపీనియన్ వాళ్ళకి ప్రామిస్ చేస్తే సో దాని ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ రెండు కూడా రియల్ లెజిట్ వేస్ అనమాట మనీ ఎర్న్ చేయడానికి. సో నెంబర్ 1 ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రియాక్షన్ ఇస్తూ వీడియోస్ చేయడం.
సెకండ్ వే వచ్చేసి ఏంటంటే ఫైవర్లో గిగ్ క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా మ్యూజిక్ వింటూ మనీ అర్న్ చేయడం అనమాట. సో అలాగా మ్యూజిక్కి రివ్యూ ఇవ్వడం, సాంగ్ రివ్యూ ఇవ్వడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం. సో దాని ద్వారా ఏంటంటే ఆ మ్యూజిక్ వినడం ద్వారా మనకి పేమెంట్ వస్తుంది అనమాట. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.